మన ప్రపంచంలో ఇప్పటికీ పరిష్కారం కాని ఒక భయంకరమైన రహస్యం ఉంది. దాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. ఇక్కడికొచ్చిన నౌకలు, విమానాలు ఏ గుర్తు లేకుండా మాయమవుతున్నాయి. ఇది నిజమా? లేక ఒక మిస్టరీనా? రికార్డులు మొదలైనప్పటి నుండి 75 కంటే ఎక్కువ విమానాలు, వందల సంఖ్యలో నౌకలు ఈ ప్రాంతంలో మాయమయ్యాయి. మియామి, బెర్ముడా, ప్యూర్టో రీకో మధ్య ఉన్న ఈ సముద్ర ప్రాంతం సుమారు 5 లక్షల స్క్వేర్ మైళ్ళ వరకు విస్తరించుంది. 1918లో 306 పీపులున్న ఒక భారీ నౌక ఏ డిస్ట్రెస్ సిగ్నల్ ఇవ్వకుండా ఒకేసారి మాయమైపోయింది. ఇప్పటి వరకు ఆ నౌకకు సంబంధించిన ఏ ఆధారమూ దొరకలేదు. కొంతమంది చెప్పేదేంటంటే ఈ సముద్రం అడుగున తెలియని శక్తులున్నాయని. అవి నౌకలను, విమానాలను లోపలికి లాగేస్తాయని అంటున్నారు. 1921లో ఒక పెద్ద నౌక తీరానికి దగ్గరగా కనిపించింది. అందులో అన్నీ సరిగ్గా ఉన్నాయి. ఆహారం ఇంకా వేడిగా ఉంది. సరుకులు అలాగే ఉన్నాయి. కానీ ఒక్క మనిషి కూడా కనిపించలేదు. 1963లో 524 అడుగుల పొడవైన ట్యాంకర్ 39 మంది సిబ్బందితో కలిసి మాయమైంది. వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ కొన్ని లైఫ్ జాకెట్లు తప్ప మరేమీ దొరకలేదు. 1970లో ఒక పైలట్ చెప్తున్న కథ మరింత భయంకరంగా ఉంది. అతను ఒక మబ్బుల్ టన్నెల్లోకి వెళ్ళాడు. కొన్ని సెకండ్లలో బయటకొచ్చేసరికి 30 నిమిషాలు గడిచిపోయాయి. అతను ఊహించిన దానికంటే 100 మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఇంకోసారి ఒక నౌక పూర్తిగా ఖాళీగా కనిపించింది. తర్వాత ఆ నౌకను పరిశీలించడానికి వెళ్ళిన సిబ్బంది కూడా మాయమయ్యారు. 1945లో 5 నేవీ విమానాలు ట్రైనింగ్ కోసం బయలుదేరాయి. కానీ కొద్దిసేపటికే వాటి నావిగేషన్ మరియు కమ్యూనికేషన్ ఫెయిల్ అయ్యాయి. ఆ 5 విమానాలు ఎప్పటికీ తిరిగి రాలేదు. ఇదొక సహజ ప్రకృతి సంఘటన లేక ఎలాంటి అజ్ఞాత శక్తుల పని? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తప్పకుండా చెప్పండి.